ఓకే. ఇప్పటివరకు మనం చాలా కాన్సెప్ట్స్ అంటే కొన్ని కాన్సెప్ట్స్ చెప్పుకున్నాం జావాలో. మెయిన్‌గా మనకి జావాలో ప్రోగ్రామ్ రాయాలంటే ఫస్ట్ ఏం చేయాలని చెప్పుకున్నాం. ఫస్ట్ వి హావ్ టు క్రియేట్ ఏ క్లాస్. ఓకే. క్లాస్ అనేది క్రియేట్ చేయాలి. క్లాస్ సంథింగ్ డెమో. ఓకే. దిస్ ఈజ్ ఎ నార్మల్ క్లాస్. ఇదేంటి జస్ట్ కంపైలేషన్ వరకు క్లాస్ ఉంటుంది. క్లాస్ క్రియేట్ చేస్తాము. ఈ క్లాస్ లోపల విత్ ఇన్ దిస్ క్లాస్ యూ కెన్ క్రియేట్ ఏ వేరియబుల్స్ ఆర్ మెథడ్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. ఇందులో మీకు వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసు, మెథడ్స్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసు, ఆబ్జెక్ట్స్ గురించి మీకు చెప్తాను. బట్ ఎలా క్రియేట్ చేయాలో ఒక ఐడియా వచ్చింది, బట్ మళ్ళీ మీకు చెప్తాను. ఓకే. దిస్ ఈజ్ ఎ నార్మల్ క్లాస్. ఇది జస్ట్ మనకి కంపైల్ అవుతుంది అంతే. ఓకే. జస్ట్ మనకి కంపైల్ అవుతుంది అంతే. ఓకే. ఎగ్జిక్యూట్ అనేది అవ్వదు. ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మనకి ఏం కావాలి పర్టికులర్ క్లాసులో? మనకి పబ్లిక్ ఓకే, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ వాయిడ్ మెయిన్. అండ్ ఈ మెయిన్ మెథడ్ లో ద పారామీటర్ ఇస్ స్ట్రింగ్ అండ్ ఆల్సో ఇస్ నాట్ ఓన్లీ స్ట్రింగ్ అరే. ఓకే. ఇన్ సమ్ పారామీటర్ నేమ్ సమ్ ఎస్ కానీ పి కానీ లేదా ఆర్గ్యుమెంట్స్ కానీ పారామీటర్స్ కానీ సంథింగ్ వాట్ ఎవర్ మీకు ఏ నేమ్ అయితే ఆ నేమ్ అనేది మీరు ఇక్కడ ఇవ్వచ్చు. దిస్ ఇస్ జస్ట్ ఏ పారామీటర్ నేమ్ లైక్ వేరియబుల్ నేమ్ ఎట్లయితే మనం అనుకున్నామో ద సేమ్ వే. ఓకే. సో ఈ మెథడ్ అనేది ఉండాలి. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఓకే, మనం డిఫరెంట్ డిఫరెంట్ క్లాస్ క్రియేట్ చేస్తాం. డిఫరెంట్ డిఫరెంట్ క్లాసెస్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే నార్మల్ క్లాస్ ఉంటాయి, ఎగ్జిక్యూటబుల్ క్లాస్ ఉంటాయి. ఓకే. ఇది మనం ఒక క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఫస్ట్ మనం ఆ ప్రోగ్రామ్ రాయడానికి ఫస్ట్ మనం క్లాస్ క్రియేట్ చేయాలి. క్లాస్ క్రియేట్ చేసి అందులో మనం మెథడ్ అనేది మెయిన్ మెథడ్ అనేది క్రియేట్ చేయాలి. అప్పుడే మనం ప్రోగ్రామ్ అనే దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేయగలం. ఓకే. ఇందులో మీకు పబ్లిక్ అంటే జస్ట్ పబ్లికల్ యాక్సెస్ అనేంత వరకు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీకు చెప్తాను, మీకు ఆల్రెడీ చెప్పాను. స్టాటిక్ కీవర్డ్ తెలుసు, వాయిడ్ అనేది తెలుసు, మెయిన్ అంటే ఏంటో తెలుసు. ఓకే. అండ్ ఈ మెథడ్ ఎవరు యాక్సెస్ చేస్తారో కూడా తెలుసు. జేవిఎం విల్ కాల్. ఇప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇది నథింగ్ బట్ ఈ క్లాస్ ని మనం ఈ యొక్క జేవిఎం కి ఇస్తాం. ఓకే. జేవిఎం కి ఇస్ నథింగ్ బట్ ఇట్ విల్ లోడ్ ఇన్ టు ద క్లాస్ లోడర్ సబ్ సిస్టమ్. ఓకే. దీని వల్ల ఆర్కిటెక్చర్ మళ్ళీ మీకు చెప్తాను. ఓకే. క్లాస్ లోడర్ సబ్ సిస్టమ్ అంటే ఏంటి, హీప్ మెమరీ అంటే ఏంటి, స్టాక్ మెమరీ అంటే ఏంటి, అదర్ మెమరీస్, నేటివ్ ఏరియా అంటే ఏంటి, మెథడ్ ఏరియా అంటే ఏంటి, అట్లా ఎట్లా ఆర్గనైజ్ చేస్తుంది ఇవన్నీ కూడా ఒక సెపరేట్ ఆర్కిటెక్చర్ మనం సెపరేట్ ఒక డయాగ్రామ్ ఇస్తాం, లేదంటే దాన్ని బట్టి మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఓకే. సో ఇందులో ఈ క్లాస్ దీన్ని పంపించినప్పుడు ద మెయిన్ మెథడ్ ఆటోమేటిక్ గా విల్ లుక్ ఫర్ ద మెయిన్ మెథడ్. జేవిఎం విల్ లుక్ ఫర్ ద మెయిన్ మెథడ్. ద స్ట్రక్చర్ షుడ్ బి ఎ సేమ్. మీన్ ఇది రివర్స్ అయినా పర్లేదు, స్టాటిక్ పబ్లిక్, పబ్లిక్ స్టాటిక్ అయినా పర్లేదు. ఓకే. అండ్ దిస్ ఇస్ ఆల్సో సేమ్ స్ట్రింగ్ అరే, ఇక్కడ ఇచ్చిన పర్లేదు, ఇక్కడ ఇచ్చిన పర్లేదు అరేకి. మీకు ఆల్రెడీ అరే గురించి నేను మీకు చెప్పాను కాబట్టి. ఓకే. దిస్ ఈస్ ఏ మెయిన్ మెథడ్. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయడానికి మెయిన్ మెథడ్ కరెక్టే. ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది, మనం ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు నార్మల్గా ఇందులో ఏదైతే మనం లైన్స్ రాస్తామో ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటా వెళ్ళిపోతుంది. ఓకే. ఇదే ప్రోగ్రామ్ కి నేను సంథింగ్ ఇన్పుట్స్ పంపించాలంటే ఎలా అంటే మెయిన్ మెథడ్ ఇలా స్ట్రింగ్ అరే కింద ఎందుకు ఇచ్చారు అంటే నేను ఈ యొక్క మెయిన్ మెథడ్ కి ఇన్పుట్స్ పంపించాలంటే నేను కావాలంటే జేవిఎం కి ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఇన్పుట్ అనేది ఇవ్వచ్చు అనమాట. అంటే ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడే నేను ప్రోగ్రామ్ కి ఇన్పుట్స్ కూడా ఇవ్వచ్చు. మనం మెథడ్స్ అలా క్రియేట్ చేసుకున్నాం కదా. సపోజ్ మీరు యాడ్ మెథడ్ అనేది ఒక రాశారు కదా, యాడ్ మెథడ్ లైక్ ఇంట్ ఏ కామా ఇంట్ బి అనేది డెవలప్ చేశారు. దీని మీనింగ్ ఏంటి, ఇందులో సంథింగ్ ఏ ప్లస్ బి అని రాస్తారు. ఇక్కడ ఎక్కడ మనకి నెంబర్స్ అనేవి కనిపించవు. అంటే ఏ నెంబర్స్ మనం సమ్ చేస్తున్నామో మనకి ఇక్కడ ఎక్కడ మెథడ్ లో కనిపించదు. బట్ ఎప్పుడు మనం యాడ్ అనే మెథడ్ ని కాల్ చేసేటప్పుడు, యాడ్ అనే మెథడ్ కాల్ చేసేటప్పుడు 10, 20 అని పంపిస్తే ఆటోమేటిక్ ఈ మెథడ్ ని కాల్ చేసి ఈ యొక్క వేరియబుల్స్ అనేవి ఇందులో ఈ యొక్క వాల్యూస్ అనేవి వేరియబుల్ స్టోర్ అయ్యి ద యాక్షన్ అనేది పెర్ఫామ్ అవుతుంది. బేస్డ్ ఆన్ దట్ వి విల్ రిటర్న్ ద రెస్పెక్టివ్ వాల్యూ. ఓకే. ఇట్లా జరుగుతుంది. ఇలా మనం మెథడ్ ఇన్పుట్ ఇవ్వాలంటే కదా మనం పారామీటర్స్ ఇచ్చుకున్నాం. అలాగే మనం రన్ చేసే ప్రోగ్రామ్ కి ఇన్పుట్స్ ఇవ్వాలన్నా సరే, ఓకే, మనం రన్ చేసే ఒక ప్రోగ్రామ్ ఇన్పుట్స్ ఇవ్వాలన్నా సరే మనం ఇన్పుట్స్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఓకే.
ఆ ఇన్పుట్స్ ఇవ్వడానికి మనకి డిఫరెంట్ డిఫరెంట్ వేస్ అనేవి ఉన్నాయి. మనకి ఫస్ట్ వచ్చేసి కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఓకే, కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాం. అండ్ నెక్స్ట్ అదర్ ఇన్పుట్ వచ్చేసి మనకి స్కానర్. ఓకే, కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అండ్ స్కానర్ క్లాస్ యూస్ చేస్తాం. ఓకే, స్కానర్ అండ్ కమాండ్ లైన్స్ ఇవి ఎలా వర్క్ అవుతాయి అంటే, మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడే మన ప్రోగ్రామ్ ఇన్పుట్ ఇవ్వచ్చు అనమాట. ఓకే, త్రూ ద కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటే మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇస్ ద హోల్డర్. ఓకే, మనం ప్రోగ్రామ్ కమాండ్ లైన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కదా. సో ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు క్లాస్, ఓకే, టెస్ట్ డెమో, this is the class test demo dot java. I'm using command prompt. కమాండ్ ప్రాంప్ట్ లో నేను రాసిన జావా ప్రోగ్రామ్ కంపైల్ చేయాలంటే జావా సి ప్లేస్ నెక్స్ట్ జావా ఫైల్. ఓకే, ఇచ్చినప్పుడు ఇట్స్ గాట్ సక్సెస్ఫుల్లీ కంపైల్డ్ మీన్స్ నో ఎర్రర్. ఓకే, బట్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎట్లా? వీ హావ్ టు యూజ్ ద జావా కమాండ్. అండ్ దిస్ ఈస్ ద కమాండ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే మనం జేవిఎం ని ఇన్వోక్ చేస్తున్నట్టు అనమాట. ఓకే, జేవిఎం ని పిలుస్తున్నాం. జావా స్పేస్ ఈ క్లాస్ ని ఎగ్జిక్యూట్ చేయని చెప్తుంది. అప్పుడు ఇది ఏమడుగుతుంది కదా, పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ నాకు ఫౌండ్ అవ్వలేదు, మెథడ్ నాట్ ఫౌండ్. ఎందుకంటే జేవిఎం కి క్లాస్ ఇవ్వగానే అది ఆటోమేటిక్ గా మెయిన్ మెథడ్ ని యాడ్ చేసుకుని అది కాల్ చేస్తుందని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో అది ఫౌండ్ అవునప్పుడు అది ఏం చేస్తుంది, ఎర్రర్ అనేది త్రో చేస్తుంది. ఓకే, నౌ వీ హావ్ టు కంపైల్ అగైన్. అంటే ఇందులో ఎందుకు చూపిస్తాను, ఇందులో అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎక్లిప్స్ లో కూడా మీకు చూపిస్తాను, డోంట్ వరీ. ఓకే, నౌ కంపైల్ అయింది, రన్ కూడా అయింది. బట్ నేను ఏం యాక్షన్ డిఫైన్ చేయలేదు మెథడ్లో ఏం జరగాలో అదేం నేనేం రాయలేదు ఇక్కడ, యాక్షన్ డిఫైన్ చేయలేదు కాబట్టి యాక్షన్ ఏమి ఇక్కడ పెర్ఫామ్ అవ్వాలి. సో అలాగే ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడే, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడే నేను ఆ ప్రోగ్రామ్ ఇన్పుట్ ఇవ్వాలన్నా సరే నేను ఇవ్వచ్చు అనమాట. బై ఎలా అంటే సింప్లీ వీ హ్యావ్ టు ప్రెస్ స్పేస్ అండ్ 10 ఏబిసి, ఓకే, హలో 123.5 ఇలా మనం ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్ ఇవ్వచ్చు. ఓకే, ఇలా ఇన్పుట్ ఇచ్చే ప్రొవిజన్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇలా ప్రొవైడ్ చేయొచ్చు కాబట్టి అవన్నీ కూడా ఇన్పుట్స్ ఇచ్చినవన్నీ కూడా ఎక్కడికి వెళ్తాయంటే మనకి ఈ ఆర్గ్యుమెంట్ లో స్టోర్ అవుతాయి. ఆర్గ్యుమెంట్ లో స్టోర్ అవడం ఈజ్ నథింగ్ బట్ ఈ స్ట్రింగ్ అరేలో స్టోర్ అవుతాయి. ఈ స్ట్రింగ్ ఇచ్చి ఇన్పుట్ అనమాట. ఓకే, 1 సెకండ్ మీకు ఇందులో మళ్ళీ క్లియర్ గా మళ్ళీ చెప్తాను. ఓకే, సపోజ్ నేను ఒక స్ట్రింగ్ అరే క్రియేట్ చేశాను అనుకోండి. స్ట్రింగ్ గురించి మీకు అందరికీ ఐడియా వచ్చింది కదా. స్ట్రింగ్ కెన్ హోల్డ్ ఎనీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఎన్క్లోజ్డ్ విత్ 2 డబుల్ కోట్స్. ఓకే, స్ట్రింగ్ సమ్ ఆర్గ్స్ అనేది తీసుకుందాం ఫర్ యువర్ అండర్స్టాండింగ్. దిస్ ఈస్ అన్ అరే. ఈ ఈ ఈ యొక్క స్క్వేర్ బ్రాకెట్స్ అని ఇక్కడ ఇవ్వచ్చు, ఇక్కడ ఇవ్వచ్చు. ఓకే, ఇది ఈవెన్ మెయిన్ మెథడ్ లో కూడా ద సేమ్ థింగ్. ఓకే, ఈక్వల్ టు సంథింగ్ డబుల్ కోట్స్ లో 10 కామా డబుల్ కోట్స్ లో హలో కామా డబుల్ కోట్స్ లో 10.5. ఓకే, ఈ నెంబర్ మనకి ఫ్లోట్, ఈ నెంబర్ కి మనకి ఇది ఇంటీజర్, ఇది మనకి స్ట్రింగ్. బట్ అల్టిమేట్ గా మనం డబుల్ కోట్స్ లో పెట్టేసరికి దిస్ ఆల్ విల్ ట్రీట్ యాజ్ ఎ స్ట్రింగ్. ఇవన్నీ కూడా స్ట్రింగ్ లో ఉండే డిఫరెంట్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా. ఇక్కడ మీరు ఇందులో ఉన్న వాల్యూని చూస్తున్నారు కానీ ద వాల్యూ విల్ ఎన్క్లోజ్ విత్ 2 డబుల్ కోట్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ట్రీటెడ్ యాజ్ ఏ స్ట్రింగ్ అనమాట. ఓకే, ఇది స్ట్రింగ్ రెండు స్ట్రింగ్ అరే గురించి మీకు ఎగ్జాంపుల్ చెప్పలేదని స్ట్రింగ్ అరే ఎగ్జాంపుల్ చెప్పాను, ఇంటిజర్ గురించి చెప్పాను. బట్ బోత్ ఆర్ సిమిలర్. ఏదైనా సరే స్ట్రింగ్ లో మనం వాల్యూ యాడ్ చేయాలంటే ఇక్కడ మీరు 10 ఇస్తున్నారు, హలో ఇస్తున్నారు, 10.5 ఇస్తున్నారు, ట్రూ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా అప్పుడు ఏంటి మరి డిఫరెంట్ డిఫరెంట్ డేటా టైప్స్ స్ట్రింగ్ అనేది అలౌ చేస్తుందా అంటే, ఇక్కడ మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే విత్ ఇన్ ద 2 డబుల్ కోట్స్ లో మనం ఇచ్చినవన్నీ కూడా స్ట్రింగే. వాల్యూ అనేది ఏదైనా అయి ఉండొచ్చు, అది నెంబర్ అవ్వచ్చు, అది స్పెషల్ క్యారెక్టర్ అవ్వచ్చు, క్యారెక్టర్స్ అవ్వచ్చు, ఏదైనా సరే అవ్వచ్చు. ఎన్క్లోజ్ విత్ దిస్ ఇస్ ఏ స్ట్రింగ్, దట్స్ ఇట్.
ఓకే. సో అలాంటిది ఇక్కడ మనకి మెయిన్ మెథడ్ లో స్ట్రింగ్ డేటా టైప్ ఎందుకు తీసుకున్నారు అనేది ఫస్ట్ మనం చూస్తాం. స్ట్రింగ్ డేటా టైప్ ఎందుకు తీసుకున్నారంటే మనం యూజర్ అనేవాడిని రిస్ట్రిక్ట్ చేయకూడదు. యూజర్ అనేవాడు రిస్ట్రిక్ట్ చేయడం ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఒక ప్రోగ్రామ్ ఇన్పుట్ ఇచ్చేటప్పుడు వాడిని మనం రిస్ట్రిక్ట్ చేయకూడదు. సపోజ్ మనం ఒక బ్రౌజర్ వాడుతున్నాం అనుకోండి, టేక్ ఇట్ ఎగ్జాంపుల్. నేను ఒక వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేశాను అనుకోండి, బ్రౌజర్లో నేను సంథింగ్ సెర్చ్ చేస్తాను. సెర్చ్ చేసినప్పుడు అది ఈ ఈ కైండ్ ఆఫ్ లెటర్స్ ఎంటర్ చేయండి, ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇవ్వండి, ఈ టైప్ డేటాని ఇవ్వండి, ఇది యాక్సెప్ట్ చేయదు అని చెప్పి ఇచ్చింది అనుకోండి. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బ్రౌజర్ గురించి ఒక సమ్ ట్రైనింగ్ తీసుకోమను, దానికి ఎలా ఇన్పుట్ ఇవ్వాలి, ఎలా మనం దాన్ని యూస్ చేయాలి అని చెప్పేసి. సో ఏదైనా సరే, సపోజ్ మీరు ఒక అప్లికేషన్ రిజిస్టర్ అయ్యేటప్పుడే మనం ఏదైనా చేసేటప్పుడు మీరు ఇది ఎలా చేయండి అలా చేయండి అంటే యూజర్ అనేవాడు కొంచెం ఏంటంటే మనం కొంచెం ప్రొవిజన్ ఎక్కువ ప్రొవైడ్ చేయాలి. ఏంటి? యూజర్ కెన్ ఎంటర్ ఎనీ కైండ్ ఆఫ్ వాల్యూ. మనం యూజర్ రిస్ట్రిక్ట్ చేయకూడదు. బట్ డేటా ఎంటర్ చేసిన తర్వాత మనం రెస్పాన్స్ ఇవ్వాలి. యూ ఎంటర్డ్ ఇన్వాలిడ్ డేటా. ఓకే, మీరు ఈ డేటాలో ఈ టైప్ ఆఫ్ ఇచ్చారు. లేదంటే మన సెర్చ్ లో కూడా చూడండి, మీరు ఎంటర్ చేస్తారు, ఆ యొక్క ఎలిమెంట్ కి సెర్చ్ ఐడెంటిఫై అవుతే నో సెర్చ్ ఐడెంటిఫైడ్, లేదంటే నో కంటెంట్ ఐడెంటిఫైడ్ బేస్డ్ ఆన్ యువర్ గివెన్ ఇన్పుట్ అని చెప్పి ఇవ్వాలి. అంతేగాని మనం అది టైప్ చేయకుండా రిస్ట్రిక్ట్ చేయకూడదు. సపోజ్ మనం సెర్చ్ చేసేటప్పుడు యూజర్ కెన్ సెర్చ్ ఎనీథింగ్, మేబీ రాంగ్ ఇస్తే మనం స్పెల్ కరెక్షన్స్ ఇవ్వాలి. లేదంటే సమ్ సెర్చ్ చేసినప్పుడు మనకి ఏమీ కనుక ఐడెంటిఫై అవుతే ఐడెంటిఫై అవ్వలేదని చెప్పాలి. అలాగే ఒక ప్రోగ్రామ్ కి ఇన్పుట్ ఇచ్చేటప్పుడు నువ్వు ఈ టైప్ ఇవ్వి, ఈ టైప్ ఇవ్వకూడదు అని చెప్పేటప్పుడు ఏంటంటే ముందు యూజర్ తెలుసుకొని ఉండాలి. తెలుసుకోవడం అంటే ఏంటి? ఈ ప్రోగ్రామ్ ఇది డెవలప్ చేసే వరకు డెవలప్ చేస్తారు. ఓకే, బట్ ఇక్కడ ఇలా యూస్ చేసేటప్పుడు ఒక డెవలపర్ అవన్నీ అవసరం లేదు. సపోజ్ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ రాశాను అనుకో, నేను ఏం చేస్తాను? సింపుల్ గా ఈ ప్రోగ్రామ్ నే 2 వాల్యూస్ పంపిస్తాను. 2 వాల్యూస్ పంపించాలి, సమ్ 12 స్పేస్ 40 అని పంపిస్తే నాకు ఇక్కడ అవుట్పుట్ అనేది 52 అనేది రావాలి, అంతే. సో నేను యాక్సిడెంట్ గా సంథింగ్ ఏబిసి స్పేస్ 1 2 3 అని ఇచ్చాను ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ప్రోగ్రామ్ కి. సో అప్పుడు నాకు ఇన్పుట్ అవ్వాలి, యూ ఎంటర్డ్ ఇన్వాలిడ్ ఇన్పుట్, ఆర్ ఎంటర్డ్ ఓన్లీ ఏ వ్యాలిడ్ ఇన్పుట్, ఆర్ ఎంటర్డ్ ఓన్లీ ద నెంబర్స్ అని చెప్పి మనం ఇవ్వాలి. అలా ఇవ్వాలి తప్ప యూజర్ ఏ మిస్టేక్ చేస్తాడో తెలియదు. ఎందుకంటే వాడికి తెలియదు కదా, ఓకే నేను ఇది చేస్తున్నాను లేదంటే ఇలా చేయాలి అని సమ్ ఇన్స్ట్రక్షన్స్ వాడికి తెలియదు. సో వి నెవర్ ఇన్స్ట్రక్ట్ దిస్. సో ఇదంతా మీకు చెప్పడానికి రీజన్ ఏంటంటే ఈ మెథడ్ ఇలా స్ట్రింగ్ అని ఇవ్వడానికి పారామీటర్ టైప్ ఇక్కడ స్ట్రింగ్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే స్ట్రింగ్ ఓన్లీ, జావాలో ఓన్లీ స్ట్రింగ్ ఓన్లీ విల్ యాక్సెప్ట్ ఎనీ టైప్ ఆఫ్ డేటా. ఓకే, స్ట్రింగ్ ఓన్లీ విల్ యాక్సెప్ట్ ఎనీ టైప్ ఆఫ్ డేటా. ఎనీ టైప్ ఈజ్ నథింగ్ బట్ ఏ డేటా టైప్. ఓకే, అలా అని చెప్పి ఇలా స్ట్రింగ్ లో 10 ఇచ్చినంత మాత్రం ఇది ఇంటిజర్ అయిపోదు, స్ట్రింగే. ఓకే, ఇక్కడ మీరు క్లియర్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ నేను ఇంటిజర్ ఇచ్చినంత మాత్రాన స్ట్రింగ్ ఇందులో ఏ వాల్యూస్ నేను ఇక్కడ పంపించినా సరే, ఇక్కడ నేను ఏ వాల్యూస్ ఇక్కడ ఇచ్చినా సరే, దిస్ ఆల్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఏ స్ట్రింగ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా స్ట్రింగ్సే. ఇక్కడ నేను డబుల్ కోట్స్ ఇవ్వక్కర్లేదు, ఎందుకంటే నేను వాల్యూస్ అన్ని కూడా ఏ వాల్యూ ఇచ్చినా సరే ఇక్కడికి వచ్చేసి జేవిఎం అనేది ఈ యొక్క అరేలో ప్లేస్ చేసేస్తుంది. ఓకే, ఇక్కడ స్ట్రింగ్ ఎందుకు తీసుకున్నారంటే ద మెయిన్ గా సింపుల్ పాయింట్ చెప్పాలంటే స్ట్రింగ్ ఎందుకంటే ఇట్ కెన్ యాక్సెప్ట్ ఎనీ టైప్ ఆఫ్ డేటా. ఓకే, ఏ టైప్ అయిన డేటాని యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవడం కోసం స్ట్రింగ్ అని ఇచ్చారు. బట్ ఎరే ఎందుకు ఇచ్చారంటే యూజర్ అనేవాడిని ఒక వాల్యూని ఎంటర్ చేయి అనేది మనం రిస్ట్రిక్ట్ చేయలేం కదా, ఎందుకంటే దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ మనకి తీసుకునే మల్టిపుల్ ఇన్పుట్స్ తీసుకునే ప్రొవిజన్స్ ఉంటాయి మనకి. అలాంటి సినారియోలో మనం సింగిల్ వేరియబుల్ తీసుకుంటే ఏమవుతుంది, అది ఓన్లీ డబుల్ కోర్స్ లో అయినా సరే, ఈవెన్ డబుల్ కోర్స్ లో మనం ఎంత లెంత్ ఇచ్చినా సరే ఇట్ విల్ ట్రీటెడ్ యాజ్ ఏ వన్ వాల్యూ. బట్ మల్టిపుల్ వాల్యూస్ తీసుకోండి, సెపరేట్ చేసుకోవాలంటే సపోజ్ మీరు ఒక స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేయాలంటే వాడి యొక్క నేమ్ స్పేస్, ఈమెయిల్ ఐడి, ఏజ్, జెండర్, కాలేజ్ నేమ్, ఆ బ్రాంచ్, ఇవన్నీ ఇవ్వాలి కదా. సో ఇవన్నీ ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం? ఒకటే స్ట్రింగ్ ఇచ్చేస్తే వి కెనాట్ డిఫరెన్షియేట్, ఇదన్నీ కూడా ఒకటే సింగిల్ వర్డ్ అనుకుంటాం, మళ్ళీ దాన్ని డిఫరెన్షియేట్ చేసుకోవాలంటే కష్టం. సో బట్ ఇక్కడ డిఫరెన్షియేషన్ ఎలా చేస్తుంది? వన్ ఎలిమెంట్ డిఫరెంట్ ఎలిమెంట్స్ అంటే ఇండెక్స్ బేస్ చేసుకుని మనం ఇచ్చిన స్పేస్ ఇవ్వడం వల్ల నథింగ్ బట్ అదొక వాల్యూ కింద ట్రీట్ చేసుకుని, స్పేస్ ఇచ్చినప్పుడు ప్రతి ఒక్క వాల్యూ కింద ట్రీట్ చేసి ఒక్కొక్క వాల్యూ ఒక్కొక్క ఇండెక్స్ లో అది స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఇప్పుడు మనం ఇట్లా ఇన్పుట్ ఇచ్చినప్పుడు అది ఒక ఇండివిజువల్ వాల్యూస్ కింద ట్రీట్ చేస్తుంది. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ మనం ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి దానికి ఇన్పుట్ పాస్ చేయడం ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే మనం ఒక స్ట్రింగ్ అరేని క్రియేట్ చేయడమే. ఓకే, మీరు ఇచ్చిన ప్రతి ఎలిమెంట్ కూడా ఈ యొక్క స్ట్రింగ్ అరేలోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. అరేలోకి వెళ్ళి స్టోర్ అవ్వంటే ఇట్ విల్ కంటైన్స్ ఇన్ టు దిస్ రిఫరెన్స్. ఓకే, సో ద కమాండ్ లైన్ లోకి మనం ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలంటే
వైల్ ఎగ్జిక్యూటింగ్ ఏ ప్రోగ్రామ్ వీ హ్యావ్ టు పాస్ ఇన్పుట్ లైక్ దిస్. ఇలా ఇచ్చినప్పుడు జావా అనేది ప్రతిదీ స్ట్రింగ్ కింద ట్రీట్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం స్ట్రింగ్ పారామీటర్ తీసుకున్నాం. ఈవెన్ మనం 10 పాస్ చేసినా ఆరు క్యారెట్స్ పాస్ చేసినా ఫ్లోట్ పాస్ చేసినా సరే ప్రతిదీ ఇది ఇంటిజర్ కిందే తీసుకుంటుంది అనమాట. ఓకే, మరి ఇలాంటప్పుడు నేను ఇంటిజర్స్ మీద ఎడిషన్ స్ట్రింగ్ తో ఎడిషన్ ఆపరేషన్ చేయగలమా? మనం చేయలేము. ఓకే, సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే మనం వీ హ్యావ్ టు యూస్ ద టైప్ కాస్టింగ్ యూస్ చేయాలన్నమాట. ఓకే, బిఫోర్ గోయింగ్ టు టైప్ కాస్టింగ్ మనకి వాల్యూస్ వస్తున్నాయో లేదో చూస్తాం. ఓకే, ఇక్కడ మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అవుట్ తెలుసుకోవాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్. ఓకే, సో అరే నుంచి వాల్యూస్ ఎలా రీడ్ చేయాలి మీకు తెలుసు. నేను అక్కడ పంపించిన వాల్యూస్ అన్ని కూడా స్పేస్ సెపరేటర్ తో ఒక్కొక్క వాల్యూ ఒక్కొక్క ఇండెక్స్ లో స్టోర్ అవుతూ వస్తుంది స్టార్టింగ్ ఫ్రమ్ ద జీరో. ఇక్కడ తీసుకోవాలంటే ఇట్లా ఇండెక్స్ నెంబర్ అనేది పాస్ చేసి నేను తీసుకోవాలి. ఓకే, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నేను ఇక్కడ ఈ ఆర్గ్యుమెంట్ లో నుంచి పర్టికులర్ ఇండెక్స్ పొజిషన్ నుంచి వాల్యూ రీడ్ చేయనప్పుడు, అంటే ఇప్పటివరకు నేను రీడ్ చేయలేదు కదా, ఈ లైన్ ఆఫ్ కోడ్ లేనప్పుడు నేను ఇక్కడ ఇన్పుట్ అనేది పాస్ చేయొచ్చు, పాస్ చేయకపోతే దట్ ఇస్ అన్ ఆప్షనల్. పాస్ చేసినా ఏమి యూజ్ ఉండదు, పాస్ చేయకపోయినా ఏమి యూజ్ ఉండదు. బట్ ఎప్పుడైతే నేను ఇక్కడ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ నుంచి వాల్యూని రీడ్ చేస్తున్నాను, రీడ్ చేసినప్పుడు నేను డెఫినెట్ గా వాల్యూ అనేది పాస్ చేయాలి. ఓకే, జస్ట్ చెక్ చేద్దాం. నేను ఫస్ట్ ఐ హ్యావ్ టు కంపైల్, ఏంటి కోడ్ చేంజెస్ చేశాను కాబట్టి ఐ హ్యావ్ టు కంపైల్ మై ప్రోగ్రామ్ ఫస్ట్. కంపైల్ చేసిన తర్వాత నేను జస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాను అంటే జస్ట్ నేను వాల్యూస్ ఏం పాస్ చేయలేదు. సో ఏమవుతుంది ఇక్కడ ఎరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్. మీకు ఇండెక్స్ 0 అవుట్ ఆఫ్ బౌండ్, ఎందుకంటే నేను ఇక్కడ రీడ్ చేస్తాను వాల్యూస్, నేను ఇక్కడ రీడ్ చేస్తాను. అంటే ఇక్కడ మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే నేను కనుక ప్రోగ్రామ్ లో కనుక కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ నుంచి వాల్యూస్ రీడ్ చేస్తుంటే కనుక డెఫినెట్ రీడ్ చేయకపోయినా సరే నేను ఇచ్చినా సరే, ఎందుకంటే అవన్నీ కూడా ఎరేలో ఉంటాయి, ఎరేలో స్టోర్ అయిపోతాయి. ఎందుకంటే ఇక్కడ పారామీటర్ ఉంది కాబట్టి ఆ వాల్యూస్ నేను ఇచ్చినవన్నీ కూడా జేవిఎం తీసుకుని అవన్నీ కూడా ఎరేలో ప్లేస్ చేసుకుని ఉంచుతుంది. అందుకని మనకు ఇక్కడ మనం యూజ్ చేయకపోయినా సరే ఇలా వాల్యూస్ పాస్ చేసిన మనకి ఎర్రర్ కానీ ఏం రావాలి. ఓకే, బట్ మనం ఇక్కడ యూజ్ చేసినప్పుడు మటుకు ఇలా యూజ్ చేసిన అంటే వాల్యూ ఈ అరేలో నుంచి పొజిషన్ లో ఈ పర్టికులర్ ఇండెక్స్ పొజిషన్ నుంచి వాల్యూ నేను రీడ్ చేస్తాను. ఇక్కడ ప్రింట్ చేయడం ఈజ్ నథింగ్ బట్ దీని నుంచి రీడ్ చేసి ప్రింట్ చేయాలి. ఇలాంటి సిచ్యువేషన్ మటుకు నేను డెఫినెట్ గా నేను వాల్యూస్ అనేది పాస్ చేయాలి. ఓకే, పాస్ చేయకపోతే నాకు ఎక్సెప్షన్ అనేది వస్తుంది. ఓకే, ఎక్సెప్షన్ అంటే సెపరేట్ గా మనం ప్రోగ్రామ్ ఏం రాయక్కర్లేదు. జావా ఇట్ హ్యాస్ ఏ స్ట్రాంగ్ ఎక్సెప్షన్ హ్యాండిలింగ్ అనేది మనం చేస్తాం. ఎక్సెప్షన్ మెకానిజం అనేది జావాలో ఆల్రెడీ ఉంది. ఇక్కడ మీరు చూస్తే ఎక్సెప్షన్ అనేది ఆల్రెడీ త్రో చేసింది, ఎరీ ఇండెక్స్ అవుట్ అబౌండ్ ఎక్సెప్షన్ అనేది. మరి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ లో ఏం చేస్తామంటే ఇలా మనకి ప్రింట్ చేస్తే అర్థం కాదు కదా మనకి. మీరైతే ప్రోగ్రామర్ కాబట్టి వెల్ నాలెడ్జ్ మీకు ఉంది కాబట్టి ఎరీ ఇండెక్స్ అవుట్ అబౌండ్ మీకు అర్థం అవుతుంది. బట్ ఎండ్ యూజర్ గా నాకు అర్థం కాదు కదా. బాబు ప్రోగ్రామ్ అనేది ఇన్పుట్ ఎక్స్పెక్ట్ చేసింది, ప్లీజ్ ఎంటర్ వన్ వాల్యూ అని చెప్పగలగాలి. అలా చెప్పడానికే మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే కాన్సెప్ట్ వాడతాం అన్నమాట. అది మీకు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ లో మళ్ళీ డీటెయిల్ గా చెప్తాను. జస్ట్ హై లెవెల్లో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. జావాలో నేను ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ యూస్ చేస్తేనే ఇవన్నీ వస్తాయంటే నో. జావా ఇన్పుట్ హ్యాస్ ఎ స్ట్రాంగ్ మెకానిజం టు హ్యాండిల్ దిస్ ఆల్ ది ఎక్సెప్షన్స్. ఓకే, ఇవన్నీ కూడా ఎక్సెప్షన్ మనం క్లియర్ గా ఇచ్చింది చూడండి. మీరు ఏమి ఎక్సెప్షన్ రిలేటెడ్ ఏం ప్రోగ్రామ్ రాయలేదు ఇక్కడ మీరు, బట్ ఇట్ రైజ్ ఎన్ ఎక్సెప్షన్. ప్రోగ్రామ్ తెలుసు. ఓకే, దిస్ ఈజ్ ఎన్ రన్ టైమ్ ఎక్సెప్షన్. ఓకే, అవి కూడా మళ్ళీ మీకు చెప్తాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను ఇక్కడ పంపిస్తున్నాను హలో కోడ్ బిగిన్ స్పేస్, అంటే స్పేస్ ఇచ్చినది సెపరేట్ వాల్యూ, మళ్ళీ 10 30 40 టోటల్ ఎన్ని ఇచ్చాను నేను? దిస్ ఇస్ 0 విత్ ఇండెక్స్, దిస్ ఇస్ 1 ఇండెక్స్, దిస్ ఇస్ 2 3 4 టోటల్ 5 ఎలిమెంట్స్ ఇచ్చాను. ద మాక్సిమం ఇండెక్స్ ఇస్ 4. సో ఈ 4 ఇచ్చి నేను పాస్ చేశాను. సో నేను ఎక్స్ట్రా ఎలిమెంట్స్ అయినా పాస్ చేయొచ్చు, ఎందుకంటే ఎక్స్ట్రా ఎలిమెంట్స్ అన్ని కూడా నేను ఎన్ని ఇన్పుట్ ఇచ్చినా అవన్నీ కూడా ఎరేలో స్టోర్ అయిపోయి ఉంటాయి. బట్ నేను ఒకటే యూజ్ చేస్తాను కాబట్టి ఆ ఒకటే వచ్చి నాకు ఇక్కడ డిస్ప్లే అయింది. సో నేను ఎక్స్ట్రా ఇచ్చినా పర్లేదు కానీ తక్కువ ఇవ్వకూడదు. ఓకే, లెక్క ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ అవ్వకూడదు అన్నమాట మనకి ఇక్కడ. ఓకే, సో తక్కువ అయితే మటుకు సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చేయదు. ఓకే, యాక్సెప్ట్ చేయదు ఇన్ ద సెన్స్ అబ్నార్మల్ గా టెర్మినేట్ అయిపోదు ప్రోగ్రామ్. దట్ ఈస్ ద ఎక్సెప్షన్. Whenever we got an exception while executing a program, the program will automatically terminated. The termination we call a abnormal termination. Means without executing a further lines of the program, it will terminate automatically. Okay, that's how exception handling will work. Okay, సింపుల్ గా మనం
ఇన్పుట్ తీసుకున్నాం. ఇక్కడ ఇన్పుట్ మనకి వచ్చింది. ఇక్కడ మనకి ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఇక్కడ స్ట్రింగ్ కదా, స్ట్రింగ్ ఏ పాస్ చేయాలా అని ఏం లేదు. ఓకే, వీ కెన్ పాస్ ఇంటిజర్ ఆల్సో. 10 పాస్ చేస్తే 10 వస్తుంది. ఓకే, 20 పాస్ చేస్తుంటే 20 వస్తుంది. ఓకే, ఇట్ ఈస్ ద సిచ్యువేషన్. నేను ఇక్కడ సమ్ చేయాలనుకుంటే, సమ్ చేయాలంటే ఎట్లా చేయాలి అంటే, సపోజ్ ఇక్కడ ప్లస్ ఇలా రాసా. ఓకే, దిస్ వన్ అండ్ సో ఇన్ దిస్ scenario I have to pass a 2 inputs. Before that I have to compile, successfully compile చేశాను. Now my program will accept 2 inputs 20, 30. ఓకే, ఇక్కడ 20, 30 అని ప్రింట్ అయింది. ఎందుకంటే మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ప్రోగ్రామ్ రాసినప్పుడు మీకు చెప్పాను, కంకాడినేషన్ ఆపరేషన్. ఇప్పుడు 2 స్ట్రింగ్స్ కనుక మనం ప్లస్ యూస్ చేసినప్పుడు, స్ట్రింగ్ తర్వాత కనుక మనం ప్లస్ యూస్ చేసినప్పుడు దిస్ విల్ ట్రీటెడ్ యాజ్ ఏ కంకాడినేషన్. అంటే 2 స్ట్రింగ్స్ జస్ట్ అపెండ్ అవుతాయి అంతే. ఓకే, నార్మల్ గా అర్థమెటిక్ ఆపరేషన్ అనేది పెర్ఫామ్ చేయదు. ఇది కూడా స్ట్రింగ్. ఎందుకంటే స్ట్రింగ్ లో నేను ఒక ఎలిమెంట్ గెట్ చేశానంటే దిస్ ఇస్ ఆల్సో ఏ స్ట్రింగ్. ఇలా డబుల్ కోర్స్ లో రాస్తేనే కాదు, ఎందుకంటే స్ట్రింగ్ ఎర్రర్ నుంచి ఒక ఎలిమెంట్, ఒక ఇండెక్స్ పొజిషన్ నుంచి నేను వాల్యూ రీడ్ చేసినా సరే దిస్ ఈజ్ ఆల్సో ఏ స్ట్రింగ్. మరి ఇలా నేను అన్ని స్ట్రింగ్స్ పంపించినప్పుడు మరి నేను అర్థమెటిక్ ఆపరేషన్ ఎలా చేయాలంటే, హియర్ ఐ హ్యావ్ టు యూస్ దట్ ద టైప్ కన్వర్షన్, లైక్ ఇంటీజర్ సమ్ ఇన్పుట్ ఏ ఈక్వల్ టు ఇంటీజర్. సారీ, ఇక్కడ మనము అదే యూస్ చేయాలి, ర్యాపర్ క్లాసెస్ యూస్ చేయాలి. ఇంటీజర్ డాట్ పాస్ ఇంట్ ఆఫ్, అంటే పాస్ చేస్తున్నాం. ఏంటి, ఇది స్ట్రింగ్ వాల్యూ కదా, స్ట్రింగ్ ని మనం పాస్ చేస్తున్నాం. ఓకే, దిస్ ఇస్ ద పాసింగ్ మెథడ్. ఇంటీజర్ లో ఆల్రెడీ ఒక మెథడ్ ఇచ్చారు. ఇంటీజర్ అనేది క్లాస్ కదా, అందులో ఒక మెథడ్ ఇచ్చారు. ద పార్స్ ఇంట్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ విల్ కన్వర్ట్ స్ట్రింగ్ వాల్యూ ఇంటూ ఇన్ ఇంటీజర్ అనమాట. ఓకే, ఇది ఒక ఇన్పుట్ తీసుకుంది. ఇది మీకు ఎక్లిప్స్ చెప్తే ఇంక ఈజీగా చెప్పదు, బట్ ఇట్లా ఎందుకు చెప్తున్నానంటే కోర్ యాక్చువల్గా మీకు మాన్యువల్గా చేయడం ఎట్లా అనేది అర్థమవుతుందని చెప్పి ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఆల్సో వెరీ హార్డ్ ఫర్ మీ టు ఎక్స్ప్లెయిన్ లైక్ దిస్, బట్ మీకోసం. Now I'm using a plus ఇలా కంపల్ అయిపోతుంది కాదు. ఎప్పుడైనా ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఎక్కువ ఎర్రర్స్ రావాలని కోరుకోండి, అప్పుడే మీరు ప్రోగ్రామ్ బాగా నేర్చుకుంటారు. ఇలా ఆ ప్రోగ్రామ్ రాసినట్టు ఎగ్జిక్యూట్ అయిపోతే అంత థ్రిల్ ఉండదు. ఓకే, సో ఇప్పుడు ఇందాక మనకి 20, 30 అని వచ్చింది. బికాస్ ఆఫ్ ఇఫ్ యూస్ ప్లస్ సింబల్ బిట్వీన్ 2 స్ట్రింగ్ ఎలిమెంట్స్ ఇట్ విల్ ట్రీటెడ్ యాజ్ ఏ అపెండింగ్, ఇస్ నథింగ్ బట్ కంకాడినేషన్. ఓకే, జస్ట్ అపెండ్ అవుతుంది అంతే. బట్ వెన్ ఎవర్ యూస్ ద ప్లస్ సింబల్ in between 2 integers it will be perform the arithmetic operation like addition operation. సో మనకి ఎడిషన్ అయ్యి ఇక్కడ మనకి ప్రింట్ అయింది. ఇప్పుడు ఇప్పుడు వరకు మనం రాసిన ప్రోగ్రామ్ అన్ని కూడా మన ప్రోగ్రామ్ లో ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూ ప్రకే అడిషన్ సబ్ట్రాక్షన్ అనేది మీకు జరిగి ఉంటుంది. బట్ ఇప్పుడు నేను ఇస్తాను ఇన్పుట్. జనరల్ గా నేను ఏ ఇన్పుట్ ఇస్తే దాన్ని బట్టి నాకు రెస్పాన్స్ కావాలి. ఓకే, 30 సమ్ 60 ఇస్తే నాకు 90 అని అవుట్పుట్ రావాలి. యూజర్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడే, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడే నేను ఇన్పుట్ అనేది ఇస్తాను. ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఆ ప్రోగ్రామ్ అనేది నేను ఇచ్చిన ఇన్పుట్ బేస్ ప్రకారం నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలి. అదే నేను ఇక్కడ ఈవెన్ ఇంకో మెథడ్ రాసినా సరే ఆ మెథడ్ నేను మెయిన్ మెథడ్ లో నుంచి ఇలా యాడ్ ఆఫ్ 10, 20 అని చెప్పి ఇట్లా మీరు రాస్తుంటారు. ఇట్లా రాసినప్పుడు ఆల్రెడీ నేను యాడ్ మెథడ్ అని రాసుంటాను, యాడ్ మెథడ్ ఇంప్లిమెంటేషన్ రాసుంటాను కింద. ఇక్కడ ఇలా కాల్ చేసినప్పుడు ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు ఎప్పుడల్లా మీకు 30 అని వస్తుంది. ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు మీ యొక్క రిజల్ట్ చేంజ్ చేయాలంటే చేంజ్ చేయలేరు. ఓకే, అట్లా మీరు ప్రోగ్రామ్ అంటే యూజర్ ఇచ్చిన ఇన్పుట్ ప్రకారం ప్రోగ్రామ్ అనేది మనకి రెస్పాన్స్ ఇవ్వాలంటే మనకి ఇవి హెల్ప్ అవుతుంది. బయట నుంచి మన యూజర్ అంటే నేను ఎప్పుడంటే ప్రోగ్రామ్ యూజ్ చేసేవాడు ఎండ్ యూజర్. ఓకే, ప్రోగ్రామ్ యూజ్ చేసేటప్పుడు దానికి ఇన్పుట్ ఇచ్చి ఆ ఇన్పుట్ ప్రకారం సమ్ అవుట్పుట్ అనేది గెట్ చేయాలంటే వీ హ్యావ్ టు యూజ్ దిస్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, దిస్ ఈస్ ద వన్ వే. ఓకే, అర్థమైందా? కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ మనకి ప్రోగ్రామ్ లోకి యూజర్ నుంచి ఇన్పుట్ ఎలా తీసుకుంది మీరు దేనికన్నా అంతే, పాస్, ఫ్లోట్, ఓకే, లేదంటే డబుల్ అండ్ బూలియన్ కి ఏదైనా సరే మనకి దానికి సంబంధించిన ర్యాపర్ క్లాస్ దాని రెస్పెక్ట్ మెథడ్ యూస్ చేస్తే ఇట్ విల్ పాస్. ఓకే, ఓకే, సింపుల్ గా మీకు ఇక్కడ ఓకే దిస్ ఇస్ ఎక్లిప్స్ లో ఈ ప్రాసెస్ ఎలా చేస్తాము. ఓకే, ఇదే ప్రోగ్రామ్ నేను ఇప్పుడు ఇక్కడ నేను ఏకి ఇలా ఇచ్చేసాను 60 అని చెప్పేసి, బట్ నౌ ఐఎమ్ టేకింగ్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్.
తీసుకుంటే ఏం చేయాలి? ఐ హావ్ టు యూస్ దిస్ పారామీటర్. ఓకే, దిస్ వన్ అండ్ అరే ఆఫ్ 0 అంటే ఫస్ట్ ఇచ్చిన వాల్యూ 0లో స్టోర్ చేయి. తెలిస్తే డైరెక్ట్గా అవుతుందా? అవ్వదు. ఓకే, ఇంటిజర్ డాట్ పార్స్ ఇంట్ అని చెప్పేసి ఇవ్వాలి. ఓకే, ఆటో కరెక్ట్ అయిపోయింది. Okay, the same way I'm reading input from user. User means while executing a program. Okay, ఫస్ట్ అంటే ఇండెక్స్ ఇస్ మనం ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఇచ్చిన వాల్యూ ఏలో ఉంటుంది, సెకండ్ ఇచ్చిన వాల్యూ సారీ ఇస్ ద వన్, ఇస్ ద టూ. ఓకే, సో దీన్ని రన్ చేసేటప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ ప్రోగ్రామ్ ని ఇట్లా తీసుకోవాలి అంటే దిస్ ఇస్ ద డిబగ్గింగ్ ప్రాసెస్. డిబగ్గింగ్ అంటే దీని మీద ఇలా మీరు డబుల్ క్లిక్ చేస్తే ఒక డాట్ వస్తుంది. దిస్ ఇస్ ద బ్రేక్ పాయింట్ అంటాం. దీన్ని రైట్ క్లిక్ చేసి ఓకే డిబగ్ యాజ్ ఆర్ రన్ యాజ్ ఎలా చేసినా పర్లేదు, బట్ అల్టిమేట్లీ వీ హ్యావ్ టు రన్ కాన్ఫిగరేషన్. రన్ ఇప్పుడు వరకు మీరు రన్ యాజ్ జావా అప్లికేషన్ అని యూస్ చేశారు కదా, రన్ యాజ్ కి డిబగ్ యాజ్ కి డిఫరెన్స్ ఏంటంటే నేను లైన్ బై లైన్ చూడొచ్చు అనమాట. నేను మీకు చూపించాను కదా సేమ్ వే. ఇన్స్టెడ్ ఆఫ్ ద రన్ యాజ్ ఐఎమ్ రన్నింగ్ ద డిబగ్. ఇలా డిబగ్ యాజ్ రన్ చేసినప్పుడు ప్రోగ్రామ్ ఆగాలంటే ఐ హావ్ టు ప్లేస్ ఏ బ్రేక్ పాయింట్ హియర్. దిస్ వి కాల్డ్ యాజ్ ఏ బ్రేక్ పాయింట్స్. ఓకే, బ్రేక్ పాయింట్. ఓకే, ఎక్కడ బ్రేక్ పాయింట్ పెడితే అక్కడ ఆగుతుంది అనమాట. బ్రేక్. ఓకే, డిబగ్ కాన్ఫిగరేషన్. ఇలా కాన్ఫిగరేషన్ చేసినప్పుడు మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు చూడండి ఆర్గ్యుమెంట్స్ అని వస్తుంది కదా, అందుకే దీనికి పారామీటర్ నేమ్ కూడా మీనింగ్ఫుల్ ఉండాలని చెప్పి ఇక్కడ ఆర్గ్స్ అని ఇచ్చారు. మీనింగ్ఫుల్ నేమ్ కోసం. బట్ ద వేరియబుల్ నేమ్ మనం ఏదైనా ఇవ్వచ్చు. దట్స్ నాట్ ఎన్ దాన్ని ఏమంటారు సిగ్నేచర్ అనేది మిస్ మ్యాచ్ ఏమవుదు. మీన్ ఎనీ నేమ్ ఏమనుకోవచ్చు, బట్ మీనింగ్ఫుల్ నేమ్ ఇవ్వాలి కాబట్టి దేర్ ట్రీటెడ్ యాజ్ ఆర్గ్. ఓకే, ఇక్కడ ప్రోగ్రామ్ ఆర్గ్యుమెంట్స్, విఎం ఆర్గ్యుమెంట్స్ ఇస్ ద డిఫరెంట్ స్టోరీ. మనకి ప్రోగ్రామ్ ఆర్గ్యుమెంట్స్ అంటే నేను ఎన్ని 3 ఇన్పుట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను అంటే 10 స్పేస్ 30 స్పేస్ 80 ఇట్లా నేను ఇచ్చాను. ఓకే, నౌ అప్లై అండ్ డిబగ్. ఇక్కడ మీకు గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, దిస్ ఆర్ ద ఇదంటే కంప్లీట్ గా బ్రేక్ పాయింట్ మూవ్ అవుతుంటుంది అనమాట ఈ ప్రోగ్రామ్. ఎక్కడికి వెళ్ళింది? డిబగ్ గ్యాస్ జావా అప్లికేషన్ చేసేయచ్చు. జావా అప్లికేషన్ చేస్తే ఎలా వస్తాయంటే ఆల్రెడీ నేను కాన్ఫిగరేషన్ చేసేసాను కాబట్టి ఆ వాల్యూస్ అంతే ఉంటాయి, పోవు. ఓకే, ఇన్స్టాల్ మళ్ళీ నేను ఇక్కడ రిమూవ్ చేసే వరకు పోవు అనమాట. కాన్ఫిగరేషన్ అయిపోయిన తర్వాత ఐ కెన్ రన్ ద డిబగ్ జావా అప్లికేషన్. ఓకే, మీరు చూస్తే నెక్స్ట్ లైన్కి వెళ్ళాలంటే ఇక్కడ ఆగింది కదా బ్రేక్ పాయింట్ పెట్టినప్పుడు, నెక్స్ట్ లైన్కి వెళ్ళాలంటే వీ హ్యావ్ టు ప్రెస్ F6. F6 అనేది ఏంటంటే లైన్ బై లైన్ వెళ్తూ ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి F6. ఆర్ ఇక్కడ మీకు షార్ట్ కట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు ఈ యొక్క సింబల్ మీరు క్లిక్ చేసినప్పుడు లైన్ బై లైన్ వెళ్తుంది. ఫస్ట్ మీరు ఎక్కడైతే బ్రేక్ పాయింట్ పెట్టారో అక్కడ ప్రోగ్రామ్ అనేది ఆగుతుంది. తర్వాత నుంచి నెక్స్ట్ లైన్ మీ బ్రేక్ పాయింట్ ఉన్నా లేకపోయినా నెక్స్ట్ లైన్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ వన్ బై వన్ ఎగ్జిక్యూట్ అవుతూ వెళ్తుంది అనమాట. ఓకే, ఈ స్టెప్ ఇంట్ అనేది F5. అది మీకు మెథడ్స్ లోకి వెళ్ళాక చెప్తాను. అది లోపలికి వెళ్ళాను అనమాట. ఆ లోపలికి వెళ్ళాను మళ్ళీ చెప్తాను. ఓకే, దిస్ F6 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ F7 F7 సిమిలర్ మనకి ఎట్టంటే బ్రేక్ పాయింట్ టు బ్రేక్ పాయింట్. నేను F6 నొక్కితే ఏంటి లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంది. బట్ F7 ఆర్ ఇక్కడ మీరు ఇది ఒక సింబల్ కనిపిస్తుంది కదా F8, ఇది ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే బ్రేక్ పాయింట్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి ఆగుతుంది అనమాట. అంటే ఇక్కడ నేను బ్రేక్ పాయింట్ పెట్టాను, ఏలో ఆగింది. F6 నొక్కితే బ్రేక్ పాయింట్ లేకపోయినా సరే ఇక్కడికి వస్తుంది. బట్ F8 నొక్కితే ఏమవుతుందంటే నెక్స్ట్ బ్రేక్ పాయింట్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్తుంది అనమాట. సంథింగ్ ఎర్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ వచ్చిందండి. ఎక్కడికి వెళ్ళి Rebecca's Java application.
pass. It's taking from the VM arguments or what? Okay, not passing anything. 10, 20, 30, 30 back. ఓకే, మీరు ఇక్కడ ఇలా డిబగ్ చేసినప్పుడు ఇక్కడ మనం ఈ మౌస్ అనేది వేరియబుల్ ఓవర్ చేసినప్పుడు కూడా వాల్యూ అనేది మీరు చూడండి. జస్ట్ ఓవర్ మీన్స్ దాని మీద మౌస్ అనేది ప్లేస్ చేసినప్పుడు వాల్యూ ఇక్కడ మీకు కనిపిస్తుంది. బి అనేది 20, ఇక్కడ సి అనేది. అండ్ మీకు రైట్ సైడ్ కూడా ఇక్కడ మీకు ఒక విండో కనిపిస్తుంది. ఇందులో మీరు కూడా క్లియర్ గా చూసుకోవచ్చు ఏ వేరియబుల్ ఎంత ఉంది ఏంటి అనేది. ఇక్కడ మీరు కావాలంటే చేంజ్ కూడా చేసుకోవచ్చు. చేంజ్ చేసుకుంటే వాల్యూ అనేది కూడా అప్డేట్ అవుతుంది. ఓకే, నౌ ద బి విల్ బి 40 అనమాట. ఇక్కడ మన వాల్యూస్ కూడా మనం కావాలంటే చేంజ్ చేసుకో. దిస్ ఇస్ జస్ట్ ఫర్ మన టెస్టింగ్ కోసం వాల్యూస్ మార్చుకోవాలన్నప్పుడు టెస్టింగ్ చేసుకోవాలని, అసలు లైన్ బై లైన్ ఏం ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎట్లా ప్రాసెస్ అవుతుంది అని చూసుకోవడానికి డిబగ్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, కంప్లీట్ గా ఏంటంటే ఒక స్కానింగ్ లాగా ఒక క్లియర్ పిక్చర్ మనకి రావడానికి. ఓకే, లైన్ బై లైన్ ఏం జరుగుతుంది, ఒక క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ మీద కంప్లీట్ గా చూసుకోవడానికి మనం డిబగ్గర్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, దీస్ ఆర్ ద షార్ట్ కట్స్. మీరు మళ్ళీ ఒకసారి ట్రై చేయండి డిబగ్ చేయడం. ఓకే, ఇక్కడ పాయింట్ ఏంటంటే కమాండ్ లైన్ నుంచి ఎలా కమాండ్ ప్రాంప్ట్ తెలియాలి మనం చూసాం. ఎక్లిప్స్ తో దిస్ ఇస్ ద వే టు పాస్. ఇక్కడ మనం సింపుల్ గా ఓవర్ చేస్తే యూ విల్ గెట్ ద ఆల్ ద అరే. నేను మన అరే చూసాం కదా, ఇక్కడ అన్ని కూడా మీరు చూడొచ్చు డబుల్ కోట్స్ లో వస్తున్నాయి. 10 అనేది 20 అని 30 డబుల్ కోట్స్ లో ఉంది. బికాస్ ఆఫ్ దిస్ ఇస్ ద స్ట్రింగ్, కాబట్టి స్ట్రింగ్ అరేలో అన్ని కూడా స్ట్రింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి ఈవెన్ యూ పాస్ ద ఇంటిజర్ ఎలిమెంట్స్ ఇట్ విల్ ట్రీట్ యాస్ స్ట్రింగ్స్ అనమాట. అందుకే మనం ఇలా కన్వర్షన్స్ అనేది రాసుకున్నాం. ఓకే, ఇట్లా మనం ఒక కమాండ్ లైన్ నుంచి మనం ప్రోగ్రామ్ తీసుకున్నాం. ఓకే, we are going to discuss about the scanner class. ఎందుకు కమాండ్ లైన్ ప్రోగ్రామ్ ఇన్పుట్ నుంచి ఉంది కదా, మరి స్కానర్ ఎందుకు అంటే కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ మనం యూస్ చేసినప్పుడు ఏంటంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసే ముందే యూజర్ అనేవాడు ఇన్పుట్ ఇచ్చేయాలి. ఓకే, ఇన్ బిట్వీన్ ఇన్పుట్ అడగడానికి లేదు. ఓకే, ఇన్ బిట్వీన్ మనకి ప్రోగ్రామర్ ని ఇన్పుట్ ఎంటర్ చేయి తర్వాత ప్రొసీడ్ అవ్వడానికి ఈ ప్రొవిజన్స్ అనేవి మనకి లేవన్నమాట. ఓకే, మనం అనేది ముందుగా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసే ముందే ఇన్పుట్ అంతా పాస్ చేయాలి. ఈవెన్ కమాండ్ ప్రాంప్ట్ లో చూడండి, మనం అన్ని కూడా ఇన్పుట్ ఇచ్చేసిన తర్వాత అన్నిటి ఏ ప్రోగ్రామ్ లో ఏ ఇండెక్స్ కి మనం ఇన్పుట్ అనేది రీడ్ చేస్తున్నామో వాటన్నిటి కూడా ప్రోగ్రామ్ రన్ చేసే ముందే వాల్యూస్ అనేది పాస్ చేస్తాయి. అలా మనం వైల్ ఎగ్జిక్యూటింగ్ ప్రోగ్రామ్ కూడా మనం ఇన్పుట్ తీసుకోవాలంటే వీ హ్యావ్ ఏ మనకి అదర్ ఐఓ స్ట్రీమ్ లో వన్ ఆఫ్ ద థింగ్ అయినా మనకి స్కానర్ క్లాస్ ఉంది. ఓకే, స్కానర్ just object, this is a class. Okay, equal to new scanner. ఇక్కడ మనం యూజ్ చేయాలి సిస్టమ్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలి కాబట్టి సిస్టమ్ డాట్ ఇన్. ఓకే, సిస్టమ్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలంటే ఇది జస్ట్ మనం ఏంటంటే ఒక డోర్ ఓపెన్ చేస్తాం. దీనికి సిస్టమ్ నుంచి ఇన్పుట్ రీడ్ చేయడానికి ఒక పాత్ అనేది బిల్డ్ చేస్తాం. ఒక ఎంటీ పాత్ అనేది రెడీ చేసి పెట్టాం, ఒక స్ట్రీమ్. ఓకే, అందుకే ఒక ఇన్పుట్ స్ట్రీమ్ అనేసి మనం దీన్ని అంటాం. ఓకే, సిస్టమ్ నుంచి ఒక ఇన్పుట్ తీసుకునే దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద ఐఓ స్ట్రీమ్. ఓకే, స్కానర్. ఫస్ట్ స్కానర్ అంటే సిస్టమ్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలంటే ఫస్ట్ మనం వీ హ్యావ్ టు క్రియేట్ ఏ స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి మనం స్కానర్ క్లాస్ అండ్ రెస్పెక్ట్ టు కన్స్ట్రక్టర్ యూజ్ చేయాలి. ఓకే, ఇయర్ అక్కడ మనం ఇన్పుట్ ఇవ్వాల్సిన సిస్టమ్ డాట్ ఐఓ. ఇంకా దీని గురించి ఇంకా బ్రీఫ్ గా తెలుసుకోవాలంటే మీరు ఇట్లా చదివి తెలుసుకోండి. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఒక కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఓకే, కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఈ స్కానర్ నుంచి మనం వాల్యూస్ అనేది రీడ్ చేసాం, అంటే యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. దిస్ ఇస్ ఆల్సో ద సేమ్ వే బట్ చిన్న డిఫరెన్సెస్, సేమ్ బట్ ద స్మాల్ డిఫరెన్స్. దీనిపై మనం కొత్త క్రియేట్ చేసుకుంటాం. ఓకే, ఇంట్ సమ్ a1 ఈక్వల్ టు స్కానర్ డాట్, ఇక్కడ స్కానర్ డాట్ ఈ రిఫరెన్స్ ఇక్కడ మనం ఇలా పార్స్ చేస్తాం. ఇది కన్వర్షన్, ఇక్కడ మనం రీడ్ చేస్తున్నాం. ఓకే, వాల్యూస్ రీడ్ చేస్తున్నాం మనం యూజర్ నుంచి. ఓకే, ఇంట్ a1 ఈక్వల్ టు స్కానర్ డాట్ నెక్స్ట్. ఓకే, ఇంట్ అయితే ఇంట్, బైట్ అయితే బైట్, షార్ట్ అయితే షార్ట్, నెక్స్ట్ అంటే ఓన్లీ స్ట్రింగ్ ఒకటి రీడ్ చేస్తానంటే ఐ గో విత్ ద నెక్స్ట్ అనే మెథడ్ సరిపోతుంది. ఇప్పుడు నేను స్ట్రింగ్ వాల్యూని రీడ్ చేస్తాను, బట్ ఇక్కడ నేను ఏం చేస్తాను ఇంటిజర్ ని రీడ్ చేసినప్పుడు ఐ హావ్ టు గో చూస్ ఇంట్ నెక్స్ట్ ఇంట్.
అలా మనకి ప్రతి డేటా టైప్ సంబంధించిన మెథడ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. మీకు కావాలంటే నెక్స్ట్ తర్వాత కంట్రోల్ స్పేస్ నొక్కితే యూ విల్ గెట్ ఆల్ ద మెథడ్స్ అనమాట. డబుల్, బూలియన్, ఫ్లోట్, ద లాంగ్. ఓకే, ఇవన్నీ కూడా మనకి మీకు తెలిసినంత వరకు యూజ్ చేయండి సరిపోతుంది. తెలియని ఏంటో తర్వాత చూద్దాం. ఓకే, ఇలా మనకి డేటా అనేది రీచ్ చేస్తుంది. ఇప్పుడు ప్రోగ్రామ్ రన్ చేస్తున్నప్పుడు ఓకే, ఎప్పుడైతే ఈ లైన్ ఆఫ్ ప్రోగ్రామ్ నేను రాసాను, ఏం రాశాను ఇక్కడ, సిస్టమ్ నుంచి ఇన్పుట్ ని రీడ్ చేయమని మీనింగ్ అనమాట. అలా సిస్టమ్ నుంచి ఇన్పుట్ వచ్చేంత వరకు కూడా ప్రోగ్రామ్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళదు, అంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళదు అనమాట. ఇక్కడ రీడ్ చేసేంత వరకు కూడా ఈ లైన్ ఆఫ్ ప్రోగ్రామ్ లో ఏంటి ఇక్కడ, దీని మీనింగ్ ఏంటంటే ఒక స్ట్రీమ్ ఓపెన్ చేసి యూజర్ ఇన్పుట్ ఎంటర్ చేయి అని అడుగుతున్నాం. అది ఎంటర్ చేసే వరకు అది నెక్స్ట్కి వెళ్ళదు. మీరు ఇక్కడ చూస్తే వెళ్ళాను. A1 వాల్యూ, ఓకే, A1 ఓకే ప్లస్ A1 ఓకే ప్లస్ A2 ప్లస్ A2 ఓకే. తర్వాత the sum of A1 బ్యూటిఫై చేసి డిస్ప్లే చేస్తాను అనమాట. అవుట్పుట్ కూడా ఎలా బ్యూటిఫై చేయాలో 11 చేసావు కంకాటినేషన్ ఆపరేషన్ యూజ్ చేసి. ఓకే, ద సమ్ ఆఫ్ A1 అంటే వాల్యూ 10, నేను ప్లస్ చేస్తాను కాబట్టి ప్లస్, ఇందులో కూడా ప్లస్, ప్లస్ A2 ఓకే. ద సమ్ ఆఫ్ A1 అంటే నేను సపోజ్ 10 ఇస్తే ద సమ్ ఆఫ్ 10 ప్లస్ 20 ప్లస్ ఓకే ఈక్వల్ టు A1 ప్లస్ A2. లేదనుకుంటే మనకి తెలిసినట్టుగా ఈ రెండింటిని సమ్ చేసి ఒక వేరియబుల్ స్టోర్ చేసిన కూడా మనం చేయొచ్చు అన్నమాట. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్ ని రన్ చేస్తున్నాను. దిస్ రన్ యాజ్ జావా అప్లికేషన్. ఓకే, ప్రోగ్రామ్ అనేది మీకు ఇక్కడ ఇలా ఆగిపోయినట్టు అనిపిస్తుంది, ఏంటి ఏం ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు, అవుట్పుట్ ఏం రావట్లేదు అని చెప్పి. సో దానికి కూడా మనకి సిస్టమ్ అవుట్ డాట్ ప్రింట్ అని రాస్తే ఒక సమ్ మీనింగ్ఫుల్గా అడుగుతుంది అనమాట. ఈ మీనింగ్ ఏంటంటే, నేను ప్రోగ్రామ్ ఏం రాశాను, 2 ఇంటిజర్స్ ని యాడ్ చేయడం కోసం రాశాను. ఓకే, దాని ముందు అడగాలి యూజర్, ఇలా ఎంటీగా స్పేస్ ఉంటే వాడికి ఏం అర్థం కాదు కదా, ఏం ఇన్స్ట్రక్షన్స్ లేవు కదా. సో వాడికి అర్థమయ్యేలా ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ మన ప్రోగ్రామ్ ఇక్కడ ఆగింది అనమాట. ఈ లైన్ లో ప్రోగ్రామ్ ఆగింది, ఇన్పుట్ ఇస్తే నెక్స్ట్కి వెళ్ళిపోతుంది. లైక్ 10 ఎంటర్. ఓకే, సో ఏ వాల్యూ ప్రింట్ అయింది, ఎంటర్ కాగానే ఇక్కడ వాల్యూ తీసుకుంది, ఈ లైన్ ఆఫ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయింది. A1 వాల్యూ 10 అని ప్రింట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఆగిపోయింది ప్రోగ్రామ్. ఓకే, ఇక్కడ ఆగింది ప్రోగ్రామ్, ఇక్కడ ఆగిందని ప్రోగ్రామ్ అని తెలియాలంటే క్లియర్గా అక్కడ రాయాలి. నెక్స్ట్ మళ్ళీ నేను 45 ఎంటర్ అని. ఓకే, ఇంతవరకు కన్సిడర్ చేయండి, కింద వేరే ఏదో పాతది ఇన్పుట్. ఓకే, ఇక్కడ మీరు చూడండి, ద సమ్ ఆఫ్ 10 ప్లస్ 45 ఈక్వల్ టు ద 55. సో అది ఇప్పుడు వచ్చింది, నేను ఇక్కడ సింపుల్ గా బ్యూటిఫై చేశాను కాబట్టి, బ్యూటిఫై చేసిన సమ్ మీనింగ్ఫుల్ గా ఇక్కడ ఇలా రాసుకున్నాను కాబట్టి. ఓకే, సో దీన్ని ఇంకా ఎఫెక్టివ్ గా రాయాలంటే బిఫోర్ ద టేకింగ్ ఇన్పుట్ యూజర్ కి అర్థం అవ్వాలి కదా. సిస్టమ్ అవుట్ డాట్ ప్రింట్ ఇక్కడ రాయండి, ప్లీజ్ ఎంటర్ ఏ వాల్యూ ఫర్ ఎడిషన్ ఆపరేషన్, ఆర్ ప్లీజ్ ఎంటర్ ఇన్పుట్ 1, ప్లీజ్ ఎంటర్ ఇన్పుట్ 1 అని పెట్టిన పర్లేదు. ఓకే, అప్పుడు ఏంటి యూజర్కి అర్థమవుతుంది, ఓకే ఇన్పుట్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వల్ల ప్లీజ్ ఎంటర్ అండ్ ఇంటిజర్ అండ్ సంథింగ్ మీనింగ్ఫుల్. ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ ప్రోగ్రామ్ రాసిన పైన, ఎందుకంటే ప్రోగ్రామ్ అనేది ఇక్కడ ఆగిపోతుంది కదా, మనకు తెలియదు ఏం చేయాలి. ఓకే, ఎగ్జిక్యూట్, ఇక్కడ మీరు చూడప్పుడు క్లియర్గా అర్థం, ప్లీజ్ ఎంటర్ ఇన్పుట్ 1 2 కదా. స్టాప్ ద ప్రోగ్రామ్, స్టాప్, స్టాప్, స్టాప్.
ఓకే, ప్లీజ్ ఎంటర్ ఇన్పుట్ 1. ఓకే, 10 ఎంటర్ చేసాం. ఓకే, ప్లీజ్ వాల్యూ అనేది ఇక్కడ మనం ప్రింట్ చేయబడిన పర్లేదు చూసుకోవడానికి ఎంటర్ చేసాం. నెక్స్ట్ ప్లీజ్ ఎంటర్ ఇన్పుట్ 2 1. నెక్స్ట్ ఐఎమ్ ఎంటరింగ్ 89. నౌ ద సమ్ ఆఫ్ 10 ప్లస్ 89 ఈక్వల్ టు ద 19. ఓకే, మీరు ఏం చేస్తారు, మీరు ప్రోగ్రామ్స్ రాస్తారు కదా, ఆపరేటర్స్ అన్ని కూడా, వాటన్నిటి కూడా ఇన్పుట్ ఇలా తీసుకోండి. ప్లీజ్ ఎంటర్ ఇన్పుట్స్ ఫర్ ఎడిషన్ ఆపరేషన్ అని చెప్పేసి మీరు ఇలా 2 వాల్యూస్ తీసుకోండి. ఒకటి ఇన్పుట్ రాసి 2 ఇలా నెక్స్ట్ స్టేట్మెంట్ రాస్తే ఇట్ విల్ ప్రాంప్ట్ టు ఎంటర్ ఏ వాల్యూస్. ఓకే, అప్పుడు మనకి యూజర్ నుంచి ఇన్పుట్స్ అనేది తీసుకున్న తర్వాత అది ఏం చేస్తారు, రెండింటిని తీసుకొని మీరు నేను ఇక్కడ ప్రింట్ చేసేసాను సింపుల్ గా. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ మీరు ఏం చేస్తే, మీరు ఆల్రెడీ చాలా కష్టపడి బిగ్ లాజిక్ రాశారు కదా, యాడ్ అని చెప్పేసి. మీన్ ఎడిషన్ ఆఫ్ ఆపరేటర్స్ అన్ని ప్రోగ్రామ్స్ రాశారని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇట్లా పంపించండి యాడ్ మెథడ్కి. యాడ్ మెథడ్ అంటే అది రిటర్న్ వచ్చి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. యాడ్ మెథడ్స్ని ఇలా కాల్ చేయండి అంటే ప్రతి మెథడ్ కూడా ఇలా ఇన్పుట్ తీసుకుని 2 ఇన్పుట్స్ ఇస్తే, 2 వాల్యూస్ ఇస్తే దాని యొక్క ఎడిషన్ ఏంటి, సబ్ట్రాక్షన్ ఏంటి, మల్టిప్లికేషన్ ఏంటి, డివిజన్ ఏంటి, మాడ్యులేషన్ అవన్నీ డిస్ప్లే అవ్వాలి. లేదు ఇదే థింగ్ నేను మెథడ్ లో కూడా రాసుకోవచ్చు, ఇండివిజువల్ మెథడ్ లో కూడా. నేను మెథడ్ కాల్ చేసినప్పుడు అక్కడికి వెళ్ళినా కూడా సేమ్ ఇదే ప్రోగ్రామ్ ఇలా రాస్తే ఇట్ విల్ ప్రాంప్ట్ అంటే మీకు అది అడుగుతుంది. ఓకే, ఇది యొక్క వాల్యూస్ కి ఇన్పుట్ అనేది ఎంటర్ చేయండి అని చెప్పి అది క్లియర్ గా అడుగుతుంది అనమాట. ఓకే, ఇటు క్లియర్ అర్థమైందా? కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ కింద ఇలా మనం కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ తో చేయలేం. ఇట్లా ఇది ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు మనం వాల్యూస్ అనేది రీడ్ చేసే ప్రొవిజన్ అనేది మనకి ఇన్పుట్ స్ట్రీమే ప్రొవైడ్ చేస్తుంది. దిస్ ఇస్ ద స్కానర్. స్కానర్ కే మనకి ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది మనకి ఇన్పుట్ తీసుకోవడానికి. సో మీరు రాసే ప్రతి ప్రోగ్రామ్ కూడా సిస్టమ్ నుంచి ఇన్పుట్ తీసుకుని, ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు ఇన్పుట్ ఇవ్వాలంటే గో విత్ ద కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్, అదర్వైజ్ గో విత్ ద స్కానర్. స్కానర్ నుంచి ఇన్పుట్ తీసుకుని మీ యొక్క యాక్షన్స్ అనేది పెర్ఫామ్ చేయాలి. మీరు ఏంటి ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడే యూ కెన్ ఎంజాయ్ ద అవుట్పుట్స్, డిఫరెంట్ అవుట్పుట్స్ అనేది మనం చూడొచ్చు ఇక్కడ. ఓకే, సో ఎనీ డౌట్స్ ఆన్ దిస్ 2 థింగ్స్? మీరు రాసిన ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఈ స్కానర్ అండ్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ యూస్ చేసి ప్రోగ్రామ్ రాయండి. ఓకే, ఎన్ని డౌట్స్ ఉన్నాయా? ఓకే, యూ కెన్ యూజ్ స్కానర్ క్లాస్ ఫర్ యూజ్ ఇన్పుట్ కదా సార్? ఓకే, యా కెన్ యూజ్. ద డిఫరెన్స్ మీకు ఆల్రెడీ కవర్ చేశాను, difference between these two. Okay, why I am getting error when I am saving integer wrapper class value to long. ఓకే, అది కన్వర్షన్ కి చూస్తున్నట్టుంది. దిస్ ఇస్ ఇంటిజర్, దిస్ ఇస్ లాంగ్ కదా, ఇక్కడ లాంగ్ డాట్ పార్స్ లాంగ్ అని తీసుకుంటే వర్క్ అవుతుంది. కనిపిస్తుందా నా స్క్రీన్? ఎవరు? షేక్ మస్తాన్. ఓకే, ఇంటిజర్ లోకి మనం లాంగ్ రీడ్ చేస్తున్నాం కదా, మనకి లాంగ్ రీడ్ చేయండి. ఓకే, నార్మల్ గా వాల్యూ ఇచ్చేయాలంటే ఓకే మన వాల్యూ ఇచ్చేయచ్చు, ఇక్కడ 5 ఇస్తే తీసుకుంటుంది. బట్ వెన్ ఎవర్ వీ ట్రై టు రీడ్ త్రూ ద ప్రోగ్రామింగ్ వీ హ్యావ్ టు ఫాలో ద ప్రాపర్ టైప్. ఓకే, yeah, it's already imported. Sorry to mention this. Here you can see this is under the util package. Okay, scanner got imported. Okay, ఇక్కడ ప్యాకేజ్ కి ఇంపోర్ట్ కి డిఫరెన్స్ మళ్ళీ మీకు చెప్తాను. బట్ ఇక్కడ బ్రీఫ్ ఐడియా ఇచ్చేది ఏంటంటే, ఇక్కడ ఇంపోర్ట్ ద ప్యాకేజ్ కీవర్డ్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఈ ప్యాకేజ్ ఇస్ ద కీవర్డ్. ఈ కీవర్డ్ యూస్ చేసి మనం ఏం చేయగలం అంటే, మనం క్రియేట్ చేసిన క్లాస్ అనేది ఏ పర్టికులర్ ఫోల్డర్ లో ప్లేస్ అవ్వాలి, సేవ్ అవ్వాలి అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంపోర్ట్ ఏం చేస్తుంది అంటే, మనం ఆల్రెడీ క్రియేట్ చేస్తున్న క్లాస్ ని కనుక మనం యూస్ చేసుకోవాలంటే దాన్ని మనకు ఈ క్లాస్ లో ఇంజెక్ట్ చేయడం, ఇస్ నథింగ్ బట్ ఇంక్లూడ్ చేయడం. ఓకే, ఇస్ నథింగ్ బట్ ఇంపోర్ట్ అనమాట. ఓకే, స్కానర్ అనే క్లాస్ ని నేను తెచ్చుకుంటున్నాను ఎక్కడి నుంచి, జావా యూటిల్. ఇది దేనికి? ప్యాకేజ్. అంటే ఇప్పుడు సపోజ్ ఇదే క్లాస్ అంటే నేను క్రియేట్ చేసిన క్లాస్ ని వేరే క్లాస్ లో ఇంపోర్ట్ చేయాలంటే నేను ఏం చేయాలంటే, ఇది ఏ ప్యాకేజ్ లో ఉంది, ఇక్కడ వరకు ప్యాకేజ్ ఉంది, దిస్ ఇస్ ద ప్యాకేజ్. ఓకే, డాట్ అండ్ దిస్ క్లాస్ నేమ్. ఓకే, ద ఫుల్లీ క్వాలిఫైడ్ నేమ్ అంటాం దీన్ని. ఓకే, ఫుల్లీ క్వాలిఫైడ్ నేమ్ అంటే ద కంప్లీట్ అలాంగ్ విత్ ద ప్యాకేజ్ అండ్ ఆల్సో క్లాస్ నేమ్. ఇంపోర్ట్ చేసేటప్పుడు కంప్లీట్ గా ఇవ్వాలి. యూ కెన్ మెన్షన్ ద స్టార్ ఆల్సో, బట్ ఇక్కడ మనకి రియల్ సిస్టమ్ లో నాట్ రికమెండెడ్. స్టార్ విల్ రిప్రజెంట్ ఏం చేస్తుంది, ఈ ప్యాకేజ్ లో అన్ని క్లాసెస్ తీసుకోమని చెప్తుంది అనమాట. సో మనకి దట్ ఈస్ నాట్ ద రికమెండెడ్. ఏదైతే మనం ఎగ్జాక్ట్ క్లాస్ మనం ఇక్కడ యూస్ చేసుకుందాం అనుకున్నామో, ఇంపోర్ట్ అనే కీవర్డ్ యూస్ చేసి ఏం యూస్ చేసుకోవడం, ఒక 2 క్లాసెస్ ఉన్నాయి. క్లాస్ 1 లో ఉన్న ప్రాపర్టీస్ క్లాస్ 2 లో నేను
యూస్ చేసుకుందాం అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి నేను దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. అది కూడా ఎప్పుడు అంటే ఇఫ్ బోత్ ఆర్ ఇన్ టూ డిఫరెంట్ ప్యాకేజెస్. నేను యూస్ చేసుకునే ప్యాకేజ్ ఇది రెండు ఒకటే ప్యాకేజీలు ఉంటే ఇంపోర్ట్ అనేది అని ప్రాబ్లం లేదు. డిఫరెంట్ ప్యాకేజీలు ఉంటేనే అది చేయాలి. లేదంటే బయట సైడ్ అవుట్ సైడ్ ద ప్యాకేజీలు ఉన్నప్పుడే అది మనకి ఇంపోర్ట్ అనేది మ్యాండేటరీ. ఎందుకంటే ఇక్కడ మీరు చిన్న క్లాస్ ఇక్కడ ఉంది, ఇది వచ్చేసి ఇక్కడ ఉంది కాబట్టి ఐఎమ్ యూజింగ్. అలా అని చెప్పి ఇదే ప్యాకేజ్ ఇస్తే క్రియేట్ అవ్వదంటే దిస్ ఇస్ ద ప్రీ డిఫైన్డ్ ప్యాకేజ్ అండ్ దిస్ ఇస్ ద ప్రీ డిఫైన్డ్ క్లాస్. దర్ ఇస్ ద డిఫరెంట్ స్టోరీ. ఓకే, ఇక్కడ మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే ప్యాకేజ్ ఇస్ ద కీవర్డ్, ఇట్ విల్ రిప్రజెంట్ ఏ క్రియేట్ నేమ్ స్పేస్ క్రియేట్ చేయడం. నేమ్ స్పేస్ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే ఒక గ్రూపింగ్ కోసం. గ్రూపింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఒక ఫోల్డర్ లో మనం ఎన్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ స్టోర్ చేయొచ్చు కదా. అలా అంటే ఒక ఫోల్డర్ కింద నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి, ఒక గ్రూపింగ్ అనమాట. అంటే మెయిన్ సపోజ్ నేను ఇక్కడ రిజిస్ట్రేషన్ అనే ఒక ప్యాకేజ్ నేను ఫోల్డర్ పెట్టాను అనుకో, ఆ ఫోల్డర్ లోపల ఏం చేస్తాను నేను రిజిస్ట్రేషన్ సంబంధించిన క్లాసెస్ అన్ని కూడా పెట్టుకోండి, గ్రూపింగ్ చేయడానికి అనమాట. ఓకే, ప్యాకేజ్ అనేది నేమ్ స్పేస్ అనొచ్చు, లేదంటే గ్రూపింగ్ చేయడం కోసం యూజ్ చేయడం అని చెప్పొచ్చు. అండ్ ప్యాకేజ్ ఇట్ రిప్రజెంట్ ద కరెంట్ క్లాస్ లొకేషన్ అని చెప్పొచ్చు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఇలా ప్రతి ప్రోగ్రామ్ లో ప్రతి మనం చెప్పుకునే డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్. మీరు ఏం కన్ఫ్యూజ్ పడుతుంది, మీకు తెలిసినవి చాలాసార్లు చెప్పలేకపోతారు, ఎందుకంటే దే విల్ ఆస్క్ ఇన్ ద డిఫరెంట్ వే. సో మనకు తెలిసిందే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ వేలో కూడా మీరు దాన్ని అండర్స్టాండ్ చేసుకునేలా ఉండాలి. ఓకే, నేను చెప్పింది వినేసి ఇలా 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 చేతులు చేసుకుంటే మీకు రాదు. ఓకే, నేను జస్ట్ ఏం చెప్పాను, ఐఎమ్ లైక్ ఏ ఇండెక్స్, విషయ సూచిక అంటారు కదా బుక్ ముందు ఉండేది, అలాంటిది అంతే. నేను జస్ట్ ఒక సినిమా ట్రైలర్ లాంటివన్నీ, ఈవెన్ సినిమా కూడా అనుకోండి. మనది ఏం సినిమా అని చెప్పాను, మనది ఏంటి కమర్షియల్ సినిమా కాదు, థ్రిల్లర్ అనమాట. కాన్సెప్ట్ ఓరియంటెడ్ పిక్చర్. ఓకే, థ్రిల్లర్ సస్పెన్స్ లాంటిది. అందులో చిన్న సీన్ ఇలా తలదిప్పి ఇలా చూసేలోపు ఏమైంది, దీని ముందు ఏమైంది, ఏం అర్థం కాదు. ఓకే, కాన్సన్ట్రేట్ వినండి. ఓకే, జోక్స్ అపార్ట్, ఇంపోర్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఆల్రెడీ మన క్లాస్ వన్ ని క్లాస్ టూ లో యూస్ చేసుకోవాలంటే ఆ యొక్క థింగ్స్ ని, ఆ క్లాస్ ని ముందుగా ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఇంపోర్ట్ ఈస్ ద కీవర్డ్ విచ్ ఈస్ ఇంపోర్ట్ అదర్ క్లాస్ ప్రాపర్టీస్, లేదా అదర్ క్లాస్ ని ఈ క్లాస్ లో ఇంక్లూడ్ చేయడానికి మనం యూస్ చేసే కీవర్డ్ అనమాట. సో ఇలా మెన్షన్ చేసినప్పుడు ఏంటంటే ఈ క్లాస్ అనేది నాకు ఇప్పుడు ఈ క్లాస్ లోకి వచ్చింది. సో ఇట్లా నేను ఇంపోర్ట్ యూస్ చేశాను బికాస్ ఆఫ్ బోత్ ఆర్ ఇన్ టూ డిఫరెంట్ ప్యాకేజ్. ఓకే, ఇదే ఇప్పుడు నేను క్రియేట్ చేసిన క్లాసే వేరే క్లాస్ యూస్ చేయాలంటే ఏం చేయాలి, దిస్ ఇస్ ద ప్యాకేజ్ అండ్ ఆఫ్టర్ దట్ క్లాస్ నేమ్. ఓకే, లేదనుకుంటే ఇక్కడ మీరు డైరెక్ట్ ఈ క్లాస్ మీద క్లిక్ చేసి ఇలా సెలెక్ట్ చేసి ఇక్కడ మీరు చూడొచ్చు కాపీ, కాపీ క్వాలిఫైడ్ నేమ్ చేస్తే మీకు ఇక్కడ వస్తుంది. చూడండి, మీ కాపీ క్వాలిఫైడ్ నేమ్, ఈ క్వాలిఫైడ్ నేమ్ తో మనం ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట. ఓకే, దిస్ ఇస్ ద ఫుల్లీ క్వాలిఫైడ్ నేమ్ అంటాం దీనిని. ఓకే, క్లాస్ యొక్క కంప్లీట్ పద్ అలాంగ్ విత్ ద ప్యాకేజ్ అండ్ ఆ ప్యాకేజ్ లో ఉన్న పర్టికులర్ క్లాస్. ఇక్కడ మనకి డాట్ క్లాస్ అని కానీ డాట్ జావా అని చెప్పి అని మనం ఏమి మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ద ప్యాకేజ్ అండ్ ఇంపోర్ట్స్. దీని నుంచి పెద్ద మనం చెప్పుకోవాల్సింది ఇంకేం లేదు. దిస్ ఇస్ ద టూ ఆర్ ద కీవర్డ్స్. ప్యాకేజ్ అనేది కరెంట్ క్లాస్ లొకేషన్ రిప్రజెంట్ చేస్తుంది, అండ్ ఆల్సో గ్రూపింగ్ కోసం ఆర్ నేమ్ స్పేసెస్ వాట్ ఎవర్ డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి, బట్ ఇట్ విల్ రిప్రజెంట్ ది కరెంట్ క్లాస్ లొకేషన్. అండ్ ఇంపోర్ట్ విల్ ఇంపోర్ట్ ద క్లాస్. ఇలా మనం యూస్ చేసాం కదా, వేరే క్లాస్ ఈ ప్యాకేజ్ లో ఉంది, దాన్ని ఇక్కడ యూస్ చేసుకున్నాం. మనం ఏం రాయలేదు కన్వర్ట్ చేయడానికి. సిస్టమ్ నుంచి ఒక పర్టికులర్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ సిస్టమ్ నుంచి యూజర్ ఇన్పుట్ ఇస్తే ప్రోగ్రామ్ లో రాయడం, మన ప్రోగ్రామ్ ఏం రాయలేదు, ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేసారు జావాలో. మీకు డే వన్ చెప్పాను, జావా అంటే మనం కొత్తగా ఏమి కనిపెట్టి రాసేసేది ఏమి ఉండదు. ఎవరైనా కష్టం కష్టం అని ఫీల్ అయితే మనం ఏం కొత్తగా ఏమి కనిపెట్టాం. ఏమి కొత్తగా రాకెట్ సైన్స్ లాంటిది ఏమి మనం ఏం బిల్డ్ చేయు, అన్ని కూడా జావాలో ఇచ్చేసారు, నువ్వు ఏం చేయాలన్నా సరే. ఓకే, ఇన్పుట్ రీడ్ చేయాలా స్కానర్ క్లాస్ వాడుకో, ప్రింట్ చేయాలా సిస్టమ్ అవుట్ ప్రింటర్ వాడుకో, కన్వర్ట్ చేయాలా స్ట్రింగ్ నుంచి ఇగో ఇది యూస్ చేసుకో, టూ థింగ్స్ ని యాడ్ చేయాలా ఇలా రాసుకో, సెపరేట్ గా ఒక యాక్షన్ డిఫైన్ చేయాలా మెథడ్ రాసుకో, ఇంకో క్లాస్ లో ఉన్న థింగ్స్ ఇంకో క్లాస్ లో తీసుకోవాలా ఇన్హెరిటెన్స్ వాడుకో. ఓకే, లేదు రెండు కలిపి ఇది చేయాలా, ఐ మీన్ ఇన్హెరిటెన్స్ తో పాటు, లేదంటే అదర్ క్లాస్ థింగ్స్ ఇందులో ఇంజెక్ట్ చేయాలా, నువ్వు ఇంపోర్ట్ యూస్ చేసుకో, క్లాస్ క్రియేట్ చేయాలా, క్లాస్ కీవర్డ్ యూస్ చేయి, వేరియబుల్ క్రియేట్ చేయాలా, డేటా టైప్ ఇచ్చి దానికి వేరియబుల్ నేమ్ ఇచ్చి దానికి వాల్యూ అసైన్ చేయి, బై ఈక్వల్ యూస్ చేయి. ఇవన్నీ కూడా మనకి జావాలో అని చెప్తున్నారు. మీరు ఏం కొత్తగా ఏమీ కనిపెట్టేయలేదు. బట్ మీరు ఇక్కడల్లా మీరు థింక్ చేసింది ఏంటంటే లాజికల్ ప్రోగ్రామ్. నిన్న మీకు చెప్పాను. సో ఇలాగ ఒక 5 లైన్స్ లో రాయాలి, సింపుల్ గా రిటర్న్ లో కూడా రాయొచ్చు. ఇవన్నీ తెలుసుకోవాలి మీరు. ఒక ప్రోగ్రామ్ రాయాలంటే ఇక్కడ వేరియబుల్ డిక్లేర్ చేసి, డిక్లేర్ అయిన తర్వాత వచ్చిన ఇన్పుట్ మళ్ళీ ఇంకో దాంట్లో స్టోర్ చేసి, మళ్ళీ సీన్ రిటర్న్ చేసే బదులు యూ కెన్ రిటర్న్ ఇలా కూడా రాయొచ్చు. రిటర్న్ తర్వాత సమ్ యాక్షన్ డెఫైన్ చేసి రిటర్న్ చేసేయచ్చు. ఇలా మనకి ఎప్పుడైతే ప్రోగ్రామేటికల్ గా ఎప్పుడైతే మనం ఒక బియాండ్ ద ఎగ్జిస్టింగ్ థింగ్స్ మనం ఆలోచిస్తామో మన ప్రోగ్రామ్ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది.
ఇంక దీన్ని ఇంకెలా బెటర్ ఎప్పుడు అది ఇప్పుడు తెలుస్తుంది ద కాన్సెప్ట్. రిటర్న్ తర్వాత కూడా సమ్ యాక్షన్ పెర్ఫామ్ చేయొచ్చు అని తెలిసినప్పుడే మనకి ఈ యొక్క థింగ్స్ మనం ఇంప్లిమెంట్ చేయగలం. ఓకే. ద ప్రోగ్రామింగ్ స్కిల్ మనం ఇంప్రూవ్ చేయాలంటే మనం కీప్ ఆన్ ప్రోగ్రామింగ్ చేస్తూ ఉండాలి. ప్రోగ్రామింగ్ ఒకటి చేసి వచ్చేస్తుంది అంటే బిఫోర్ దట్ వీ హ్యావ్ టు నో అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ ఇన్ జావా. ఏది ఎందుకు ఎక్కడ ఎలా యూస్ చేస్తాం పర్ఫెక్ట్ గా. ఓకే. దాని గురించి మీరు క్లియర్ గా తెలుసుకున్నప్పుడు మీకు అప్పుడు బెటర్ గా ఆలోచించగలరు లాజికల్ గా. అంతే కదా, మనకి కార్ డ్రైవ్ చేసేటప్పుడు ఏ థింగ్ ఎక్కడ ఉందో ప్రాపర్ తెలిసినప్పుడే కదా మనం ప్రాపర్ గా హ్యాండిల్ చేయగలం. ఒక డ్రైవింగ్ ఒకటి వస్తే సరిపోదు, సడన్ గా ఆగిపోతుంది, ఏది ఎక్కడ రిపేర్ చేస్తో తెలియదు. మరి కార్ తీసుకెళ్ళి ఎలా రిపేర్ చేస్తాం. ఈవెన్ ఫ్యూయల్ ఫిల్ చేయాలంటే ఆ యొక్క క్యాప్ ఎక్కడ ఓపెన్ చేయాలో కూడా తెలియకుండా ఉంటే కష్టం కదా. ఎన్నో థింగ్స్ మనం తెలుసుకున్నప్పుడు మనం వీ కెన్ డ్రైవ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. యా, టుమారో మనం ఇఫ్ ఎల్స్ స్విచ్ ఫర్ వైల్ డూ వైల్స్ గురించి మనం చెప్పుకుందాం. ఇస్ నథింగ్ బట్ ద కంట్రోల్ స్టేట్మెంట్స్. ఓకే, ఇవన్నీ కూడా మనం చెప్పుకుందాం. క్లియరా ఇక్కడ వరకు? అండ్ ఆల్సో క్లాస్ డేటా టైప్ చెప్తాను కదా, అది కూడా రేపు మీకు కవర్ చేస్తాను. ఓకే.